హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? ఇవాల్టి రీడింగ్ ఏంటి అంటే, మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో, మీ మనసులో ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి అనేది అయితే చూద్దామండి. మీ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే చెక్ చేద్దాం. అండ్ మీరు నో కాంటాక్ట్లో ఉండొచ్చు, సపరేషన్లో ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. సో మీరు ఒకే చోట ఉన్నా కానీ వాళ్ళ మనసులో మీకేమున్నది తెలియట్లేదు. సో ఎవరికైనా ఈ రీడింగ్ వర్తిస్తుందండి, మేల్ ఆర్ ఫీమేల్, అండ్ మ్యారీడ్, అన్మ్యారీడ్, లవర్స్. సో ఎవరికైనా కానీ ఈ రీడింగ్ అనేది అయితే వర్తిస్తుంది. ఫ్రెండ్స్, సింగిల్ మదర్, సింగిల్ ఫాదర్, సో ఎవరికైనా కానీ ఈ రీడింగ్ అనేది అయితే వర్తిస్తుంది. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అండ్ ఈ రీడింగ్కి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో, సో ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మర్చిపోకుండా మీరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎవరికైనా ఈ రీడింగ్ అవసరమో అనుకుంటే షేర్ చేయండి. అండ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఓకేనా అండి? ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. ఇంకా మీరు ఏదైనా పర్సనల్గా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్, పేమెంట్ రీడింగ్ అండి. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో, సో వాళ్ళ ఎనర్జీస్ అనేది మనం కనెక్ట్ చేసుకుంటున్నాము. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్, సో వాళ్ళ ఎనర్జీస్ అయితే చూపించండి. ప్రజెంట్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితి, అండ్ ఈ రిలేషన్లో ఏం చేయాలనుకుంటున్నారు, ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారా, లేకపోతే ఏంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ప్లీజ్ తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ అయితే చూపించండి. ఏమున్నాయి వాళ్ళ ఎనర్జీస్, ఏమున్నాయి చూపించండి. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, సపరేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్, వైఫ్ అండ్ హస్బెండ్, అండ్ లవర్స్. సో ఎవరైనా కావచ్చు, చూసే వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి. The lovers, okay, Ten of Cups, Ace of Pentacle, the Empress, Ace of Wands. రీడింగ్ పాజిటివ్గా వస్తుంది, తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా అండి? క్లెయిమ్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ అయితే తెలుపుకోండి. ఓకేనా? మీకు కొంతమందికి కావచ్చు, లేకపోతే ఎవరికి రీయూనియన్స్ ఉన్నాయో, సో చాలా చాలా పాజిటివ్గా వచ్చింది రీడింగ్ అయితే. ఇప్పటి వరకు పాజిటివ్ కార్డ్స్ ఎక్కడ కూడా ఇక్కడ నెగిటివ్ కార్డ్స్ అనేది నాకు రాలేదు, చూపించలేదు. అన్నీ కూడా ఇక్కడ పాజిటివ్గా అనేది అయితే కనిపిస్తున్నాయి.
Wheel of Fortune, Wheel of Fortune clarification, Page of Cups, Ace of Wands clarification, Queen of Wands, Two of Swords. Bottom of the deck, Six of Swords, the Hierophant, Nine of Wands, Two of Wands, the Hanged Man, the Devil, Ten of Pentacle. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారండి. అండ్ ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 6, నెంబర్ 10, నెంబర్ 1, నెంబర్ 3, నెంబర్ 14, నెంబర్ 9, నెంబర్ 2, నెంబర్ 5, నెంబర్ 9, నెంబర్ 12, నెంబర్ 15, నెంబర్ 7, నెంబర్ 11, నెంబర్ 21. ఓకే, ఇవైతే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇది మీ పాస్ట్ అయినా ఉండొచ్చు, ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా కొంతమంది సిచ్యువేషన్లో ఇలానే జరుగుతుంది. మీ పర్సన్ ఒక స్టక్ పొజిషన్లో పెడుతున్నారు. మీ రిలేషన్షిప్ అనేది ఇక్కడ ఒక సపరేషన్ అనేది అయితే ఏర్పడింది. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేయడము, మూవ్ ఆన్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు. ఇక్కడ మీరు రిలేషన్ నిలుపుకోవడానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే మీ పర్సన్ లైఫ్లో ఒక సింగిల్ లేడీ క్యారెక్టర్ అయితే కనిపిస్తున్నారు. అది నిన్న రీడింగ్లో కూడా మనకు క్యాండిల్ బ్యాక్స్ రీడింగ్లోనూ వచ్చింది, అంతకుముందు రీడింగ్లో కూడా కనిపిస్తుంది అన్నమాట. అది ఎవరైనా కావచ్చు, మదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీ పర్సన్ ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోవడానికి సో వాళ్ళు ఏదైనా మిమ్మల్ని మీ రిలేషన్ని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళ మాటకి అడ్డు చెప్పలేక ఇక్కడ మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయినట్లయితే కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ వాళ్ళకి ఇక్కడ మీకు న్యాయం చేయలేక అండ్ ఒకవేళ ఫ్యామిలీ కోసం మీ పర్సన్ మూవ్ ఆన్ అయింటే కూడా ఇక్కడ సో మిమ్మల్ని చీటింగ్ చేయడం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మిమ్మల్ని కొంతవరకు రిలేషన్షిప్ నెట్టుకొచ్చారు అనేది అయితే కనిపిస్తుంది. అంటే ఎలా అంటే కొంతవరకు మీకు సర్ది చెప్పుకుంటూ అటు సైడ్ ఉన్న వాళ్ళకి కూడా సర్ది చెప్పుకుంటూ థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు కొంతవరకు ఇక్కడ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేయగలిగారు. కానీ సడన్గా మీ నుండి ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఏదైనా వాళ్ళు మీ పర్సన్ని ఒక కంట్రోల్ చేయడం కానీ ఏదైనా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ ఇక్కడ ఒకవేళ టాక్సిక్ రిలేషన్స్ తోటి కూడా ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయినట్లయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒకవేళ ఫ్యామిలీ అయితే ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ కూడా ఇక్కడ మీకు కనెక్ట్ అయి ఉండొచ్చు. ఇక్కడ ఒకవేళ ఫ్యామిలీ కంట్రోల్ చేస్తూ ఉంటే కూడా ఇక్కడ మీకు మిమ్మల్ని ఒక స్టక్ పొజిషన్లో పెడుతూ ఉండొచ్చు. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి కూడా ఒకవేళ ఫ్యామిలీ అంటే ఇక్కడ మీరు ఫ్యామిలీ అంటే కూడా ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ మీకు ఒక టైం ఇవ్వట్లేదు, మీరు ఏదైతే చెప్తున్నా పట్టించుకోవట్లేదు, అసలు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది కూడా పట్టించుకోవట్లేదు, తనకు తగ్గట్టు పరిస్థితులు లేవని కామ్గా ఉంటున్నారు. ఇక్కడ మీరే అన్ని విధాలుగా ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళు ఏంటి అంటే ఎక్కడైతే ఉంటున్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. వీళ్ళను కంట్రోల్ చేస్తూ ఉండడం వల్ల కూడా ఇక్కడ మీ పర్సన్ మీ సైడు ఒక యాక్షన్ తీసుకోలేకపోవడము, ఒకవేళ రిలేషన్ కంటిన్యూ చేయాలి అని అంటే కూడా 2 ఆప్షన్స్ తోటి ఇటా అటా తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఇటు సైడు ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ మీకు న్యాయం చేయాలి అని అంటే కూడా మీకు న్యాయం చేయలేకపోవడం, ఇక్కడ మీకు న్యాయం చేస్తే థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. సో ఈ ఛాలెంజెస్ని నేను ఎదుర్కొనలేను అన్నట్లు మీ పర్సన్ కామ్గా ఉండడం అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎవరైతే మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా సో మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు, ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి,
అని చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సడన్ గా మీ నుండి మూవ్ ఆన్ అయిపోయారు, మీ నుండి దూరం అయిపోయారు. ఒక ట్రావెల్ చేసి వెళ్ళడం కూడా జరుగుతుంది, ఆల్రెడీ వెళ్ళినట్లు కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీ పర్సన్ కి ఎలా అంటే ఇక్కడ మీరు కావాలి అనిపించినా కానీ సొసైటీ గురించి ఇక్కడ మీ నుండి దూరం పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ అయినా థర్డ్ పార్టీ అయినా ఎవరైనా కావచ్చు, వాళ్ళ మాట వింటూ అంటే ఇక్కడ నాకు నచ్చినట్లుగానే ఉంటాను, నాకు తగ్గట్టుగానే ప్రవర్తిస్తాను అంటూ కూడా మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు ఇక్కడ కనిపిస్తుంది. అంటే వాళ్ళకి లోపల మీరు కావాలనిపిస్తుంది. అండ్ ఒకవేళ ఫ్యామిలీకి అయినా లేకపోతే థర్డ్ పార్టీ వాళ్ళ మాటలకు వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది వీళ్ళ మీద పనిచేస్తూ కూడా సో ఇది ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి ఇంపాసిబుల్, ఇది నా వల్ల కాదు, ఈ ఛాలెంజెస్ని నేను ఎదుర్కొనలేను అనే విధంగా కూడా ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఇది ఫాస్ట్ జరిగిపోయిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది కొంతమందిలో, అండ్ కొంతమందికి ప్రజెంట్ కూడా జరుగుతూ ఉండొచ్చు. సో ఇక్కడ మీ రిలేషన్ దూరం అవ్వడానికి వీళ్ళకి ఒక ఇక్కడ నేను మోసపోయాను అనే సిచ్యువేషన్లో ఇక్కడ మీ పర్సన్ వర్షన్ అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్య కూడా చాలా బాండింగ్ అయితే ఉంది, మీది ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది అయితే చెప్పచ్చు. చాలా ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది ఇద్దరి మధ్య కూడా. సో అండ్ ఫిజికల్ బాండింగ్ కూడా బాగా కనిపిస్తుంది రీడింగ్లో అయితే నాకు. సో అలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీ జ్ఞాపకాలను తలుచుకోవడము, మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుకు చేసుకోవడము. సో రిలేషన్ ఇక్కడ నేను మోసపోయాను నా ఫ్యామిలీ గురించి అని కావచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ నీకు నేను మోసం చేశానని కావచ్చు, మీ పర్సన్ సో ఆలోచిస్తున్నారు. మీరు కావాలి అనేది అయితే వాళ్ళకు అనిపిస్తుంది, మీతో ఉంటే లైఫ్ హ్యాపీనెస్ అయితే ఉంటుంది అనేది అయితే వాళ్ళ మనసులో అయితే ఉంది. మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయాక తన లైఫ్ రివర్స్లో పడింది అనేది అయితే వాళ్ళ ఆలోచన అయితే ఉంది. మీతో లైఫ్ మళ్ళా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే బాగుండు, ఇద్దరి మధ్య ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఉంటే బాగుండు, మీతో ఉంటే లైఫ్ ఒక జాయ్ఫుల్గా ఉంటుంది. అండ్ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ ఒక హ్యాపీనెస్గా ఒక ఎంజాయ్ చేయడము. ఒకవేళ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ మీరు విడివిడిగా ఉంటే కూడా ఇక్కడ ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయాలన్న ఫీలింగ్ మీ పర్సన్లో కూడా కలుగుతుంది. ఒక హ్యాపీనెస్ అయితే కోరుకుంటున్నారు. మీరు లేని జీవితం వాళ్ళకి చాలా బాధాకరంగా ఉంది అనేది అయితే ప్రజెంట్ రీడింగ్లో అయితే కనిపిస్తుంది. ఆ బాండింగ్ అయితే గుర్తు చేసుకుంటున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. చాలా హ్యాపీనెస్ అనేది నేను కోల్పోతున్నాను అనేది వాళ్ళు గుర్తుకు చేసుకుంటున్నారు. మీతో ఉంటే జీవితం బాగుంటుంది, మీరు అన్ని విధాలుగా కేర్ తీసుకుంటారు, ఒక హ్యాపీగా ఉండాలి అని అంటే మీతో ఉంటేనే వాళ్ళకు ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది అనేది అయితే వాళ్ళ ఆలోచన ఉంది. ఇక్కడ ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ ఉంది, అండ్ కిడ్స్ ఉంటే కిడ్స్ని మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ ఉంది. సో మళ్ళీ మీతో కమ్యూనికేషన్ జరగాలి అనే ఆలోచన అయితే ఉంది. న్యూ ఆపర్చునిటీ, న్యూ బిగినింగ్స్ కావాలనే ఆలోచన అయితే ఉంది. అండ్ మీకు ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకురావాలి అనే ఆలోచన మీ పర్సన్కి కనిపిస్తుంది. మీ మధ్య ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ అనేది అయితే జరిగిండొచ్చు. సో మీరు ఏదైనా వాళ్ళకి, మీరు కానీ లేదు మీ పర్సన్ మీకు కానీ ఏదైనా గిఫ్ట్స్ అయితే ఇచ్చిండొచ్చు. సో ఆ జ్ఞాపకాలు అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. అండ్ మీరు వాళ్ళకి ఒక వాళ్ళ లైఫ్ ఒక లోన్లీగా అంటే వాళ్ళ లైఫ్ ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు ఏదైనా వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఒక హెల్ప్ చేసి ఇక్కడ మీరు లైఫ్ నిలబెట్టిన వాళ్ళైతే అయ్యారంట. సో మళ్ళీ ఆ జీవితం కావాలని కోరుకుంటున్నారు, న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు, న్యూ ఆపర్చునిటీ మీ ముందుకు ఒక ఆఫర్ తోటి రావాలి అనేది అయితే తన మనసులో ఉంది. మీతో ఒక మెటీరియలిస్టిక్ అంటే ఇక్కడ మీతో కలిసి ట్రావెల్ చేయాలి న్యూగా మళ్ళా అనేది అయితే ఉంది. ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనేది అయితే ఉంది. ఇక్కడ మీకు లైఫ్ ఇస్తానని చెప్పారు, మీకు ఒక భార్య లాంటి స్థానము, భర్త లాంటి స్థానము అయితే ఇస్తానని చెప్పి ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు ఇక్కడ ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టినట్లయితే కనిపిస్తుంది. సో అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఒక లైఫ్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు, ఆ హ్యాపీనెస్ అయితే కోరుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టాను, మీకు న్యాయం చేయలేదు అనే ఆలోచనలో కొంతమంది వర్షన్లో కనిపిస్తుంది. ఇక్కడ ఒకవేళ ఫ్యామిలీ కోసమైనా
లేకపోతే థర్డ్ పార్టీ మాటలు ఇన్ఫ్లుయెన్సెస్ అయినా మీ పర్సన్ మైండ్కి తీసుకొని ఇక్కడ మిమ్మల్ని ఒంటరిగా వదిలాను, మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చారు, ఒక లైఫ్తో పాటు వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అన్నీ మీరు హెల్ప్ చేశారు అనేదైతే వాళ్ళు ఆలోచిస్తున్నారు. అన్ని చేసిన వ్యక్తిని నేను ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నాను, మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ చేస్తే బాగుండు, మళ్ళీ న్యూ బిగినింగ్ చేసి ఒక లైఫ్ మీకు అనేది ఇవ్వాలి, ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళాలి, మీకు ఒక స్థానం కల్పించాలి అనేదైతే ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. ఇక్కడ మీ గురించి మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు, స్టిల్ ఇప్పటికీ కూడా చాలా ఎదురు చూస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళే మీకు ఇంకా ఎలాంటి సమాధానము చెప్పకుండా ఇక్కడ కామ్గా ఉంటున్నారు అనేదైతే వాళ్ళ వర్షన్లో ఆలోచించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ కొంత టైం తీసుకోవాలనే సిచ్యువేషన్లో కొంతమంది ఉన్నా కానీ ఇక్కడ మీరు పదే పదే గుర్తుకు రావడము, మీతోటి మళ్ళా న్యూ రిలేషన్ స్టార్ట్ చేయాలి అండ్ హ్యాపీగా ఉండాలి, మన ప్రేమ మళ్ళా చిగురించాలి, మళ్ళీ ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది అయితే ఉండాలి, ఇద్దరి మధ్య కూడా ఇచ్చిపుచ్చుకోవడం అనేది అయితే ఉండాలి. ముందెలా గివింగ్ ఎనర్జీ అయితే ఉండేదో ఇద్దరి మధ్య కూడా ఒక హెల్పింగ్ నేచర్, ఇటు సైడ్ నుండి మీరు ఇస్తూ ఉంటే కూడా ఇటు సైడ్ నుండి మీ పర్సన్ మీకు ఇచ్చినట్లయితే కనిపిస్తుంది. సో లైఫ్ మళ్ళా ఆ హ్యాపీనెస్ అయితే కావాలనేది అయితే కోరుకుంటున్నారు. ఈ బాధాకరమైన తను పడుతున్న బాధ, పెయిన్ ఏదైతే ఉందో అందులో నుండి మళ్ళీ లైఫ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవ్వాలి అనేది అయితే కోరుకుంటున్నారు. న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఒక ఫ్యాషన్, అట్రాక్షన్, ఇక్కడ ఫిజికల్ బాండింగ్ అయితే నేను చెప్పాను కదా చాలా ఉంది. మీకు ఒక లైఫ్ ఇవ్వాలి, మిమ్మల్ని సంతోష పెట్టాలి, నేను కూడా సంతోషంగా ఉండాలి, మీతో ఉంటే నా లైఫ్ కింగ్ ఆర్ క్వీన్లా ఉంటుంది అనేదైతే మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. తన లైఫ్ ఒక హ్యాపీనెస్ ఉంటుంది, ఒక ఫుల్ఫిల్ అనేది అయితే ఉంటుంది, ఒక అబెండెన్స్ అయితే ఉంటుంది. సో ఎక్కడైతే ఉంటున్నారో నేను అక్కడ మోసపోతున్నాను, బాధాకరంగా ఉంది నా పరిస్థితి, నీకు చేసిన అన్యాయానికి ఇక్కడ నేను బాధపడుతున్నాను, సేమ్ సిచ్యువేషన్, పెయిన్ అయితే ఉంది. ఎక్కడైతే ఉంటున్నారో బ్యాలెన్స్ చేసుకుంటున్నారు కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి కానీ లోపల మీ జ్ఞాపకాలే వెంటాడుతున్నాయి అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. తన మనసు నిండా మీరే ఉన్నారు అండ్ ఏంజిల్ ప్రొటెక్షన్ కూడా మీకుంది. ఇక్కడ కొంత పేషెన్స్ తోటి ఉంటే ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ యూనివర్సే మిమ్మల్ని కలుపుతుంది. ఎందుకు అనంటే ప్రజెంట్ వాళ్ళు హీల్ అవ్వడం అయితే జరుగుతుంది, బ్యాలెన్సింగ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు కూడా. లోపల మీరు కావాలి అనేది అయితే ఉంది వాళ్ళకి. మీకు సమాధానం చెప్పకపోయినా కానీ అండ్ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతూ ఉన్నా, కొద్దిసేపు మాట్లాడడము, కొద్దిసేపు మీ నెంబర్ బ్లాక్ చేయడం కావచ్చు. సో వాళ్ళకి కూడా వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు, తను ఏదైతే తప్పులు చేశారో, ఎవరి మాటలకైతే ఇన్ఫ్లుయెన్సెస్ అయ్యారో, నేను ఎక్కడ తప్పు చేశాను అని వాళ్ళే ప్రశ్నించుకుంటున్నారు, సమాధానం వాళ్ళే వెతుక్కుంటున్నారు అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఒక పేషెన్స్ తోటి ఉండాలి అనేది అయితే యూనివర్స్ నుండి ఒక మెసేజ్ అయితే వస్తుంది ఇక్కడ మీ రిలేషన్షిప్లో. అండ్ మ్యారేజ్ చేసుకోవడము, మ్యారేజ్ కాని వాళ్ళకి, ఒకవేళ మ్యారేజ్ అయింటే కూడా ఇది ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మీతో ఆ బాండింగ్ అనేది అయితే గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని వాళ్ళకి చాలా పెయిన్ ఇస్తున్నది ఏంటి అంటే ఇక్కడ మిమ్మల్ని చీట్ చేశాను, నేను మోసం చేశాను, నాకు ఆ పెయిన్ చాలా ఉంది అనేది అయితే తన మనసులో ఉంది. అండ్ ఒక కర్మ సిచ్యువేషన్లో ఉన్నారనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న పలంగా మీ నుండి రిలేషన్షిప్ మీకు ఒక బ్రేకప్ ఇచ్చారు, మిమ్మల్ని ఎలా పడితే అలా మాట్లాడారు. సో వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళ ఒక కర్మ ఫేస్ చేస్తూ కూడా ఇక్కడ మీకు గాయం చేసినట్లయితే కనిపిస్తుంది. కానీ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ బాధపడుతున్నా కానీ ఇక్కడ మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడము, మీ ప్రేమను గుర్తుకు చేసుకోవడము, మళ్ళీ మీ ముందుకు రావాలి, ఒక ఆఫర్ ఇవ్వాలి, ఎమోషనల్ బాండింగ్ అయితే ఉంది. సో తన ప్రేమని మీకు ఇవ్వాలి, ఫుల్ఫిల్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలి
అనే ఆలోచనలో ఇక్కడైతే కనిపిస్తున్నారు. మీరంటే ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే చాలా ఉంటుంది. అండ్ మీరు వేసుకుంటున్న డ్రెస్సులు వాళ్ళకి నచ్చుతున్నాయి, మీరుంటున్న విధానం వాళ్ళకి నచ్చుతుంది. ఇక్కడ మీరు ఒక డేర్గా మీరు ఏదైనా మాట్లాడుతూ ఉండొచ్చు. మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ అని వాళ్ళు గుర్తిస్తున్నారు. ఎంతటి సిచ్యువేషన్స్నైనా మీరు ఎదుర్కొంటారు, సింగిల్గా మీరు హ్యాండిల్ చేయగలరు అనేదైతే ఇక్కడ మీ పర్సన్ వర్షన్ అయితే ఉంది. ఇక్కడ మీ జ్ఞాపకాలే తనని బాధ పెడుతున్నాయి అనేది అయితే చెప్పచ్చు. ప్రస్తుతం ఒక టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలి అనేది ఉంది వాళ్ళ మనసులో. ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి, కంటిన్యూ చేయాలి అనేది అయితే ఉంది. ఒక కర్మ సిచ్యువేషన్ అయితే వాళ్ళు భరిస్తున్నారు. ఎక్కడైతే ఉంటున్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయినా ఇక్కడ ఒంటరిగా లోన్లీనెస్లో ఉంటున్నారు. మీ పర్సన్ ఏంటి అని అంటే ఎవరి మాట వినే వ్యక్తి అయితే కాదు. కొంతమంది మూర్ఖుల్లాగా కూడా కనిపిస్తున్నారన్నమాట. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు మాట్లాడేదే నిజం, నాకు తగ్గట్టే ఉండాలి అనే యాటిట్యూడ్ కూడా మీకు మీ ముందు జరిగిన సిచ్యువేషన్స్ సన్నివేశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఎక్కడ ఉంటున్నా కానీ ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది. న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది. మళ్ళీ మీ ముందుకు రావాలి, ఆ బాండింగ్ కావాలని గుర్తుకు చేసుకుంటున్నారు. మీరంటే ఇష్టం, ప్రేమ, అభిమానం, ఫ్యాషన్ అయితే ఇక్కడ ఉంది. అన్నిటికంటే కూడా మీ పర్సనాలిటీ అండ్ మీరు డెడికేటెడ్గా ఉంటారు. ఎవరినైనా ఒక వ్యక్తిని నమ్మారు అంటే ఆ వ్యక్తి పట్ల మీరు డెడికేటెడ్గా ఉంటారు. మీ కేరింగ్ పర్సన్. సో మిమ్మల్ని నేను ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టాను, మీకు నేను న్యాయం చేయలేదు అనేది వాళ్ళ వర్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు న్యాయం చేయాలి అనేది అయితే ఉంది. ఎవరైతే మీ నుండి మూవ్ ఆన్ అయిన వ్యక్తి మళ్ళా తిరిగి రావాలని ఉన్నా కానీ ప్రజెంట్ ఒక స్ట్రక్ పొజిషన్లో కొంతమంది వర్షన్లో కనిపిస్తుంది. కొంతమందికి న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి. సో మీ ముందుకు ఒక ఆఫర్ తోటి రావడం, ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి, లైఫ్ లాంగ్ తోడు కావాలి, ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, మళ్ళీ న్యూగా కొత్తగా స్టార్ట్ చేయాలి. ఇంతకుముందు ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, మిమ్మల్ని లోన్లీనెస్కి గురి చేశారో, ఒంటరిని చేశారో, మిమ్మల్ని ఏడిపించారో, సో అవన్నీ కూడా ప్రజెంట్ గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. ఆలోచిస్తున్నారు. సో 2 of Swords clarification please. 2 of Swords clarification. మీ నెంబర్ బ్లాక్ చేస్తున్నారంట, ఏం చేయాలో అర్థం కావట్లేదంట. రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అని ఉన్నా కానీ ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేస్తున్నారంట, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంట. వాళ్ళకి కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నాను అనేదైతే ఇక్కడ మీ పర్సన్ వర్షన్లో అయితే ఆలోచిస్తున్నారు. ఇటు మీరు కావాలనిపిస్తుంది అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా వాళ్ళకి అడ్డు చెప్పలేక, ఇటు మీకు న్యాయం చేయలేక, సో తనను తాను డిఫెన్స్ చేసుకుంటున్నారు, తనను తాను సేఫ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఛాలెంజెస్ని ఎదుర్కొనే ధైర్యం అయితే మీ పర్సన్కి లేదు. ఇక్కడ మీరు డేర్గా ఉన్నారు. మీరు చాలా డేర్గా ఉంటారు. ఎన్ని పరిస్థితులనైనా మీరు అధిగమిస్తారు. లైఫ్ని ముందుకు తీసుకెళ్ళగల సత్తా అనేది మీకుంది. కానీ మీ పర్సన్కి అయితే ధైర్యం చాలట్లేదు. ఇటు అటా తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఇక్కడ మీకు న్యాయం చేయలేక, అటు న్యాయం చేయలేక, ఇటు న్యాయం చేయలేక ప్రస్తుతం మీ నెంబర్ బ్లాక్లో పెడుతున్నారు. అండ్ కొద్దిసేపు ఆన్ అండ్ ఆఫ్లో పెట్టినా, బ్లాక్ చేసినా ఇక్కడ మీ మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవడము. సో సిచ్యువేషన్స్ అయితే మీ పర్సన్ ఆలోచనలు అయితే ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి. సో ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వచ్చినా కానీ, మీ ముందుకు ఎప్పుడు వచ్చినా ఈ రీడింగ్ అనేది మీకు రెజనేట్ అనేది అవుతుంది.
ఇది ఒక టైమ్లెస్ రీడింగ్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. యాక్షన్ తీసుకుంటారా అనేది అయితే చూద్దాం. యాక్షన్ తీసుకుంటారా మీ సైడ్? చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళని దూరం పెడుతున్న పర్సన్, వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్న పర్సన్ వీళ్ళ కోసం యాక్షన్ తీసుకుంటారా? వీళ్ళ లైఫ్లోకి తిరిగి వస్తారా? వీళ్ళని దూరం పెడుతున్న పర్సన్ వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా? వీళ్ళతో రీయూనియన్ చేస్తారా? చూపించండి. మీరంటే ప్రేమ కనిపిస్తుంది, ఫ్యాషన్ కనిపిస్తుంది. ద డెవిల్ క్లారిఫికేషన్ ప్లీజ్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేశాను అనే ఒక మీ జ్ఞాపకాలతోటి ఇక్కడ అడిక్షన్స్కి అలవాటు పడినట్లు కూడా కనిపిస్తున్నారు. అండ్ థర్డ్ పార్టీ కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీ జ్ఞాపకాలు కూడా మర్చిపోలేకపోతున్నారు. మీరు కావాలి అనిపించినా కానీ ఇక్కడ ఒక యాక్షన్ అయితే తీసుకోలేకపోవడానికి అండ్ వాళ్ళను కంట్రోల్ చేస్తున్నారు బాగా థర్డ్ పార్టీ. వాళ్ళ మాటలు వినేలాగా, వాళ్ళకి అడిక్ట్ అయ్యేలాగా ఇక్కడ మీ మీద ఒకటి నెగటివ్ ఎనర్జీ అనేది పోర్ట్రీ చేసిండొచ్చు. మీ మీద లేనిపోని మాటలు మీ పర్సన్కి చెప్పిండొచ్చు. లోపల ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ ఉంది. కొంతమంది వర్షన్లో టాక్సిక్ రిలేషన్స్ తోటి కూడా ఇక్కడ మిమ్మల్ని బాధ పెడుతున్నాను అనే సిచ్యువేషన్ లోపల ఉన్నా కానీ ఈ వ్యక్తి బయటికి చెప్పుకోలేకపోతున్నారు. సో వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా? సో ఇక్కడ యాక్షన్ కన్నా కూడా బాధాకరమైన ముగింపుగా ఈ రిలేషన్షిప్ అనేది ఒక బాధతోటి, ఒక బర్డన్ తోటి మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగిందంట. మీరు చూపించిన ప్రేమ, కేరింగ్ అన్నీ కూడా వాళ్ళకి గుర్తొస్తున్నాయి. కానీ ఒక బాధాకరంగానే ఈ రిలేషన్ మిమ్మల్ని బ్లాక్లో పెడుతున్నాను అండ్ మీతో మాట్లాడలేకపోతున్నాను, ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల, వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉండడం వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనే సిచ్యువేషన్ అయితే ఇక్కడ మీ పర్సన్ కనిపిస్తుంది. అండ్ కొంతమంది వర్షన్లో ఇక్కడ మీ పర్సన్కి ఏదైనా తను చేస్తున్న వర్క్లో కానీ ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకోవడానికి తన టీం ఏదైతే జాబ్లో ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు, తనకు అనుకున్న విధంగా శాలరీ రాకపోతూ ఉండడము, లేదు ఆ వర్క్ చేస్తున్న వరకు ఒక బర్డన్గా ఫీల్ అవుతూ ఉండడము. సో ఇలా కూడా మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోవడానికి ఒక కారణం అయితే కనిపిస్తుంది. సో రీయూనియన్ చేస్తారా? రీయూనియన్ చేస్తారా అంటే ప్రస్తుతం ఒక బాధలోనే ఉన్నారు అనేది అయితే కనిపిస్తుందండి. అర్థమవుతుందా? ఒక బాధలోనే ఉన్నారు. నేను నిన్ను మోసం చేస్తున్నాను, లేదంటే నేనే మోసపోతున్నాను, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి నన్ను నేను మోసపోతున్నాను, మిమ్మల్ని మోసం చేస్తున్నాను, నాకు తప్పట్లేదు. అండ్ ఒక కంఫర్ట్గా లేకపోవడం ఈ రిలేషన్లో, నా వల్ల కాదు అనుకోవడం ఈ వ్యక్తి. కొంత టైం అయితే తీసుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ ముందుకు నడిపించడానికి. కొంత టైం అయితే వీళ్ళు తీసుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఓపికతోటి, పేషెన్స్ తోటి ఇక్కడ మీరే ఎదురు చూడాల్సింది తప్ప వాళ్ళైతే కొంచెం ఇక్కడ టైం తీసుకుంటున్నారు ముందుకు రావడానికి. కానీ మనకు ఫస్ట్ కార్డ్స్ ప్రకారం అయితే కొంతమందికి అయితే రీయూనియన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా అండి? యాక్షన్ అయితే ప్రజెంట్ కొంతమంది సిచ్యువేషన్ యాక్షన్ అయితే ఇక్కడ లేదు. థర్డ్ పార్టీ మీకు తెలుస్తుంది థర్డ్ పార్టీ ఎవరు మిమ్మల్ని, మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఈ రిలేషన్
ముందుకు వెళ్ళలేకపోవడానికి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. సో అలాంటి వాళ్ళు అయితే ఇక్కడ కొంచెం పేషెన్స్ తోటి వెయిట్ చేయాలి. మీ పర్సన్కి కూడా ఉంది మీరు కావాలని, కానీ ఒక బాధాకరంగా అయితే ఫీల్ అవుతున్నారు. ఒక రీయూనియన్ టైం పీరియడ్ చూపించండి చూసే మా వ్యూవర్స్కి. అండ్ వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ టైం పీరియడ్ చూపించండి చూసే మా వ్యూవర్స్కి. వీళ్ళ మనసులో ఉన్న పర్సన్కి రీయూనియన్ టైం పీరియడ్ చూపించండి. మా వ్యూవర్స్ కోసం ఒక రీయూనియన్ టైం పీరియడ్ చూపించండి. వీళ్ళు ఒక ప్లానింగ్లో అయితే ఉన్నారు. ఇక్కడ 2 నెంబర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరే కావాలి అన్న ఆలోచన అయితే ఉంది. ఫ్యూచర్ ప్లానింగ్ అయితే చేస్తున్నారు. టైం తీసుకున్నా, ఒక నిర్ణయానికి రాలేకపోయినా, సైలెంట్గా మీకేం చెప్పకపోయినా కానీ వీళ్ళు ఒక ప్లాన్ అయితే చేస్తున్నారు. ఫ్యూచర్ ప్లాన్ అనేది అయితే కనిపిస్తుంది. ఇంకొక నెంబర్ చూపించండి. మళ్ళీ 10 నెంబరే చూపిస్తుంది. అయితే కొంతమందికి 2 డేస్ కానీ 2 వీక్స్ కానీ కాల్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. లేదు 2 మంత్స్ కానీ 2 వీక్స్ కానీ పట్టే ఛాన్స్ అయితే ఉంది. కొంతమందికి 10 వీక్స్ కానీ 10 మంత్స్ కానీ రీయూనియన్ టైం పీరియడ్ అయితే చూపిస్తుంది. ఓకేనా అండి, ఇది ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి తప్పకుండా. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందుంటాను. అండ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ అనేది తెలియచేయండి. ఓకేనా అండి, ఓకే బాయ్ అండి. నేను మరో రీడింగ్తో మీ ముందుంటాను. అన్నట్టు మర్చిపోకుండా లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ వస్తుంది, హైప్ కూడా చేయండి. మీరు హైప్ ఇవ్వడం వల్ల ఈ రీడింగ్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.